అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు దోసకాయ టమాటా చేశాను, సింపుల్గా ఈజీగా. సో ఎలా చేద్దామో తెలుసుకుందాం. నెక్స్ట్ దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ నీట్గా వాష్ చేసి తీసుకోవాలండి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక 10 మినిట్స్ వాటర్లో 10 to 15 మినిట్స్ వాటర్లో ఇలా వేసి ఉంచి మళ్ళీ మంచి వాటర్తో వాష్ చేసి తర్వాత కట్ చేస్తాను. నెక్స్ట్ దోసకాయ పీల్ గినుక బాగుంటే పీల్తో సహా కట్ చేసుకోండి. పీల్ గినుక కొంచెం మంచిగా లేకపోతే పీల్ చేసి దోసకాయ వరకు ఇట్లా ముక్కలుగా దొరుకోవాలి. పీల్ బాగుందని పీల్తోనే కట్ చేస్తున్నాను. నీట్గా సన్నగా తరుక్కుంటే కొంచెం పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. సో నేను ఇలా సన్నగా తరిగాను. ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే వాటిని హాఫ్ కట్ చేసి మళ్ళీ ఇలా సగం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, దోసకాయ, టమాటో ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేయాలి. నేను ఆల్రెడీ ఉదయం తాలింపు యూస్ చేశాను, సో ఇంకా దాన్ని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేయాలి. నెక్స్ట్ పోపు గింజలు వేయాలి. నెక్స్ట్ ఎండుమిర్చి 1 or 2. నెక్స్ట్ పసుపు కొంచెం. ఇది బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. నెక్స్ట్ కరివేపాకు. ఇది ఎండబెట్టిందండి. సో నేను ఈ విధంగా ఎండబెట్టుకొని ఉంచాను. సమయానికి లేకపోయినా ఎండిపోయింది వేసుకుంటాను, ఎండబెట్టింది. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా బాగా వేయాలండి. వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి. టమాటో, ఆనియన్స్, పోపు, తాలింపు మొత్తం బాగా మిక్స్ చేయాలి. మనం బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేయడం వల్ల టమాటాలో ఉన్న నీరు మొత్తం వచ్చేస్తుంది. టమాటా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ సాఫ్ట్, కొంచెం సిమ్లో, మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. సో వాటర్ కూడా చూడండి ఎలా వచ్చాయో. తర్వాత నెక్స్ట్ దోసకాయ వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ, టమాటా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. బాగా మిక్స్ అవ్వాలండి. మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం, దోసకాయ, టమాటా మొత్తం బాగా మిక్స్ చేయాలి. మొత్తం బాగా కలిసిపోవాలండి, కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ కొద్దిగా అవి మగ్గాలి. దోసకాయ కూడా ఉడకాలి కదండి. సో 1 or 2 మినిట్స్ అట్లా దగ్గరికి అనేసి మూత పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత ఇలా చూస్తే బాగా ఉడికిపోయిందండి. సో అప్పుడు మనము కొద్దిగా ఒక ముక్క తీసుకొని చూడాలి ఉడికిందా లేదని. కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదండి. నాకు ఈ టమాటాలో ఉన్న వాటరే సరిపోయాయి. మీకు కొంచెం గ్రేవీగా, లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. కొద్దిగా వేసుకోండి, వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే దోసకాయలో ఉంటుంది నీరు, ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ అంతా కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం తాలింపు మసాలా పౌడర్ అవి వేసానండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే కొబ్బరి పొడి వేసాను. నాకు ఆ వాటర్ అస్సలు పట్టలేదండి. సో మాకు కొంచెం ఇట్లానే ఉండాలి, మరి వాటర్ లూజ్గా తినరు, అందుకని ఇలా చేశాను. సో ఒక 1 మినిట్ మసాలాలు కూడా దాంట్లో ఉడకాలి కాబట్టి 1 మినిట్ తర్వాత మూత పెట్టి తర్వాత ఇలా చూసి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. మీకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోండి. నాకు అవైలబుల్గా లేదండి, నేను అందుకే వేయలేదు. కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయాలి కొత్తిమీర. సో ఇంక వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి.